రైతు రుణమాఫీ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. తన రాజీనామా లేఖ తీసుకుని అమరవీరుల స్తూపం దగ్గరకు వెళ్లారు హరీష్ రావు. జర్నలిస్టులే మా ఉద్యమకారులంటూ ఆకాశానికి ఎత్తేసి తమ రాజీనామా లేఖను వారికే ఇస్తున్నట్లు చెప్పారు. ఇదంతా హరీష్ మాక్ హైడ్రామా అంటూ విమర్శలు వస్తున్నాయి. 2 లక్షల రుణమాఫీపై సీఎంకు సవాల్ విసిరి మొత్తం 6 గ్యారంటీలన్నీ ఆగస్టు 15 లోపు అమలు చేయకుంటే రాజీనామా చేయాలని మాట మారుస్తున్నారంటూ హరీష్ రావుపై డ్రామా నెటిజన్లు 10 ప్రశ్నలు సంధించారు. కవేంటో చూద్దాం. హరీష్ రావు రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మెట్ లో ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. హామీల అమలు చేయకుంటే రాజీనామా ఆమోదించాలని లేఖలో రాయటమేంటని విమర్శిస్తున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ కు రాజీనామా లేఖ ఎలా ఉండాలో తెలియదా అని సెటైర్లు విసురుతున్నారు. హరీష్ రావుకు రాజీనామా చేసే ఉద్దేశం ఉంటే స్పీకర్ కు ఇవ్వాలి కదా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. అలా కాకుండా అమరవీరుల స్తూపం దగ్గర జర్నలిస్టులకు ఇవ్వటమేంటని ప్రశ్నిస్తున్నారు. లేఖ స్పీకర్ ఫార్మెట్ లో రాస్తే ఆమోదిస్తారనే భయంతోనే ఇష్టానుసారంగా రాశారని ట్రోల్స్ చేస్తున్నారు. హరీష్ సవాల్ కు 2 లక్షల రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని సీఎం ప్రతి సవాల్ విసిరితే దానిపై స్పందించలేదని మండిపడుతున్నారు. హరీష్ రాజీనామా డ్రామా మొత్తం పబ్లిసిటీ స్టంట్ గా అభివర్ణిస్తున్నారు. ఈ పబ్లిసిటీ కోసం ఇలా చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. హరీష్ రావు రాజీనామా డ్రామాతో బీఆర్ఎస్ అధిష్టానాన్ని డైనమాలో పడేశారని అంటున్నారు. లేని తలనొప్పి తెచ్చిపెడతారని కామెంట్స్ చేస్తున్నారు. హరీష్ రావు రాజీనామా డ్రామా ఫెయిల్ అవడంతో కేసీఆర్ స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు. హరీష్ రాజీనామా డ్రామా మొత్తం ఆయన బీఆర్ఎస్ పార్టీలో మరింత పట్టు సాధించేందుకే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా హరీష్ ఎపిసోడ్ పై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు నెటిజన్లు లేవనెత్తుతున్నారు. హరీష్ వ్యవహారంతో ఇబ్బందుల్లో పడతామనే స్పందించలేదని అంటున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తే పార్టీ మూసేస్తారా అని స్పష్టంగా సీఎం సవాల్ విసిరితే దాని గురించి మాట్లాడకుండా ఇంత డ్రామా చేస్తున్నారేంటని సెటైర్లు విసురుతున్నారు. రాజీనామా లేఖలోనే కాదు హరీష్ మాటలోనే తేడా కనిపించింది. తాను 15 ఆగస్టులోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను మూసివేస్తారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి సూటిగా చేసిన సవాల్ను హరీష్ పట్టించుకోలేదు. పార్టీ మూసివేతపై స్పందించలేదు. కొత్తగా 6 గ్యారంటీలను తెరపైకి తెచ్చారు. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా, నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఈ అమరవీరుల స్తూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి. మాకు